డైరెక్టర్ రవిచరణ్ మెరుపు గారు నాకు మంచి మిత్రుడు. ఆయన ఒకసారి వచ్చి మంచి కథ ఉంది, మనం సినిమా చేద్దామని అని నాతో చెప్పారు. మా బ్రదర్ నిమ్మగడ్డ వేణుగోపాల్ గారితో కూడా నేను డిస్కస్ చేసి ఈ కథకి ఏ హీరో అయితే బాగుంటుందనేది ఆయన డిసైడ్ చేసి మన ఎనర్జెటిక్ యంగ్ హీరో మన నవదీప్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ హీరోయిన్ ని పంచి బోరాని, అండ్ అన్నిటికంటే మించి మంచి ఫ్యూచర్ అండ్ వెరీ ఎనర్జెటిక్ హీరో మన కోటి గారి అబ్బాయి రాజీవ్ని వీళ్ళందరితో కలిపి పిక్చర్ చేద్దామని డిసైడ్ చేసి అందరి సహకారంతో ఈ పిక్చర్ ఆడియో రిలీజ్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఈ సినిమాకి వెరీ వెరీ ఎనర్జీ ఈజ్ అవర్ మ్యూజిక్. మన మంత్ర ఆనంద్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈరోజు సభకు ఇచ్చేసిన అందరికీ సుస్వాగతం పలుకుతూ పెద్దరికీ నమస్కారాలు చెబుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారాలు అండ్ గెస్ట్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ హాయ్. ఆఫ్టర్ లాంగ్ టైం నా ఆడియో రిలీజ్, డైరీ తర్వాత ఆకాశమే అద్దు. ఎప్పటి నుంచో ముందు నుంచి సాంగ్స్ ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్గా సాంగ్స్ సినిమా షూటింగ్ కన్నా ముందు 4 సాంగ్స్ అయిపోయాయి. సినిమా రన్ అవుతూ ఉంటే మిగతా 2 సాంగ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎప్పటి నుంచో వెయిటింగ్ ఈ ఆడియో కోసం, షూటింగ్ ఎప్పుడు అయిపోద్ది, రిలీజ్ ఎప్పుడు అవుద్ది అని. ఎందుకంటే బాగా వచ్చాయి. మళ్ళీ ఒక మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తూ ప్రేక్షకుల ముందుకి ఈ ఆడియోని రిలీజ్ చేయదలుచుకున్నాం. మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రమేష్ ప్రసాద్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలకి, వేదిక అలంకరించినటువంటి అందరికీ, మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆకాశమే హద్దు ఆడియో రిలీజ్ గ్రాండ్ సక్సెస్ గా, సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని, మంత్ర ఆనంద్కి మళ్ళీ ఒక మంచి బ్రేక్ రావాలని ఈ సినిమాతో పాటలు విన్నాను. చాలా చక్కగా ఉన్నాయి పాటలు, న్యూ స్టైల్తో. తను ఫస్ట్ చేసిన సినిమా కూడా మంచి మ్యూజికల్ గా మంచి హిట్ అయింది. అలాగే ఈ సినిమాలో పాటలు కూడా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నాను. అండ్ నవదీప్ ఏంటంటే రాజుకి ఒక బ్రదర్ లాగా. రాజు చెప్తూ ఉంటాడు, నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తుంటాడు షూటింగ్ లో కానీ ఎక్కడ ఉన్నా. రాజు అంటే వాడిని ఇంజనీరింగ్ చేసి చదువుద్దాం అనుకుంటే ఆయన ఇటు వచ్చాడు ఫిల్మ్ హీరోగా. అంటే మాకు అసలు మ్యూజిక్ ఫీల్డ్ నుండి మ్యూజిక్ లో రావాలి కానీ ఏదిరా హీరో అంటే, వాడు చిన్నప్పటి నుండి ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ షో వెళ్ళిపోయి ప్రతి హీరో సినిమాలు చూస్తూ ఉంటాడు. నేను ఎక్కడ ఒప్పుకున్నానంటే వాడిని హీరోగా పంపించడానికి చిరంజీవి గారు చూసి, అటు బ్రహ్మానందం గారు, అటు మోహన్ బాబు గారు, ముగ్గురు చాలా బాగున్నాడు, డెఫినెట్ గా వాడు మంచి ఫ్యూచర్ ఉంది, పర్వాలేదు దించు అన్న. అందులో ఆ ధైర్యంతో తన్ని ఇండస్ట్రీలో ఒక హీరోగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు. తన్ని ఎంటైర్ ఈ టీం అందరినీ మీరందరూ ఆశీర్వదించి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఈ సినిమాతో అతను మంచి ఫామ్ లోకి వస్తాడు, పెద్ద సక్సెస్ సాధిస్తాడని అనుకుంటున్నాను. అలాగే మంత్ర ఆనంద్ గారు తన మ్యూజిక్ తో మంత్ర అనే ఒక సినిమాతోటే సంగీత ప్రియులు అందరూ మనసుని దోచుకున్నాడు ఆయన. డెఫినెట్ గా మళ్ళీ ఈ సినిమాతోటి అతను మంచి సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలబడతాడని, ఈ ఆకాశమే హద్దు సినిమాతో ఇంత మంచి టైటిల్ సెలెక్ట్ చేస్తున్నందుకు డెఫినెట్ గా భగవంతుడి ఆశీర్వాదంతో ఈ సినిమా డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్స్ కి అందరికీ ఆకాశమే హద్దుగా ఉండేటంత విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఆకాశం పైన ఉన్నాడు నవదీప్. ఆ పేరు కంటే పైన ఉన్నాడండి. ఈ సినిమా ఆ రేంజ్ లోనే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఆకాశమే హద్దు తీసేసి స్కైజ్ ద లిమిట్ అని పెట్టిన ఇంగ్లీష్ హీరోలా ఉంటాడు అతను. గ్యారంటీగా వాళ్ళ అబ్బాయి లైఫ్ కూడా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సెటిల్ అవుతుంది. అండ్ ఆనంద్ మ్యూజిక్ నేను ఎప్పుడైనా ఎవరైనా అడుగుతూ ఉంటాను అనమాట, మంచి సాంగ్ పెట్టండి, రిథమ్కి నాకు గుండె అయిపోవాలంటాను. అలా ఉన్నాయండి రిథమ్స్ కానీ ఈ కానీ చాలా బాగా చేశారండి. మీరు ఆకాశమే హద్దు పైన మీ బ్రదర్ నుంచి పెట్టి కింద భూమిలా మీరు సపోర్ట్ ఇస్తున్నట్టుంది యాడీ అంటుంటే. కింద ఆనంద్. థ్యాంక్ యూ అండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి అంటే మ్యూజిక్ మీరు ఆల్రెడీ విన్నారు, బాగుందని అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ సునీల్ అనే వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది రెస్పాన్స్ కి. అండ్ నేను కథ విని
పర్టికులర్ గా కథ కోసం చేసిన సినిమాల్లో ఇది ఒక సినిమా అండి. కథ వినంగానే చాలా బాగా నచ్చింది కథ. ఇట్స్ పర్టికులర్లీ ఉన్న పాయింట్ అండి, లేదంటే ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు సినిమాలో. ఇట్స్ లవ్ స్టోరీ, బట్ ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏ విధంగా చెప్పావు అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో, ఇంట్రెస్టింగ్ పాయింట్ తో వచ్చే సినిమా ఇది. సో ఐఎమ్ షూర్ చాలా బాగా ఆడుతుందని మేమందరం కాన్ఫిడెంట్ గా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మెయిన్ గా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అట్లాగే మా ప్రొడ్యూసర్స్ కి, మా ఆనంద్ గారికి చెప్పాలి, అందరికన్నా ఫస్ట్ మా ఆనంద్ గారికి చెప్పాలి, ఇంత మంది ఆడియో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ నాతో వర్క్ చేసినందుకు మా హీరోయిన్ కి, మా ఫ్రెండ్ క్యారెక్టర్ శశికి, కిరణ్ కి, చెర్రీ కూర్చో ఉన్నాడు అక్కడ. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ కెమెరామ్యాన్ విశ్వ గారికి చాలా థ్యాంక్స్. మా కొరియోగ్రాఫర్ రాలేదు విద్యాసాగర్ గారికి, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్. And thanks everybody. Thank you. And I want to thank all for the encouragement. It's a beautiful movie and the music is amazing. I love the music and I want to thank Anand ji for giving this beautiful music to the movie. I don't understand the words but still I keep listening to it and I'm in love with the songs. And I want to thank my co-stars Navdeep, Rajiv and my director for his encouragement and the producer for having this trust in me, and I hope this music is a big hit and thank you all. ముఖ్యంగా ఆకాశమే హద్దు ఆడియో సినిమాకి బ్యాక్ బోన్. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు ఆనంద్ అన్న. అలాగే లిరిసిస్టులు అనంత శ్రీరామ్ గారు చాలా మనసు పెట్టి రాశారు. ఆయన మాటలనట్టు రాశారు. ఆయన కూడా ఇంత మాట్లాడు చూసారా, అలా కవిత్వం మిక్స్ చేస్తూ రాశారు. మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే నోయల్ ఇక్కడ లిరిసిస్టులు మొత్తం నోయల్, అవినాష్, ఆనంద్ కూడా రాశారు సాంగ్స్. వండర్ఫుల్ మ్యూజిక్, మంచి లిరిక్స్ రాశారు, మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్ రాశారు. అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే కానీ లేకపోతే స్టోరీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దానికి అలాగే బేస్ చేసుకుంటూ ఆర్ఆర్ కానీ లేకపోతే ఆడియో కానీ అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్గా ఇచ్చాడు ఆనంద్ అన్న. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆనంద్ అన్న. అలాగే ఇక్కడికి వచ్చిన సందీప్, మా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ సందీప్, హీరో, పెద్ద హీరో. నెక్స్ట్ కిరణ్, శశి, వీళ్ళందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు, ఫంక్షన్కి వచ్చినందుకు. అలాగే మా నవదీప్ గారి గురించి ఎక్కువ చెప్పాలా, ఇంకా టైం ఉంది, ఇంకా చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ద డే ఫస్ట్ నుంచి అంటే అందరూ సపోర్ట్ చేశారు, టీం అంతా సపోర్ట్ చేశారు. నాకు ఆయన సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది అందరికంటే. నవదీప్ గారు మంచి సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ ఇంకా ఆ సినిమాని రన్ చేసిందే నవదీప్ గారు. స్టోరీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పంచి అందరూ మంచి బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా హిట్ చేస్తారని అందరూ చూసి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు రమేష్ ప్రసాద్ గారు, ఇతర పెద్దలకి నా నమస్కారం అండి. ఆకాశమే నీ హద్దు చాలా బ్యూటిఫుల్ టైటిల్. అలాగే ఐ విష్ బోత్ ఆఫ్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ నవదీప్ ఆల్రెడీ ఈజ్ వెరీ ప్రూవ్డ్. అలాగే రాజీవ్ కూడా లైక్ మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని కోరుకున్నాను. ఐ విష్ ఆకాశమే హద్దు టీమ్ ఆల్ ది బెస్ట్.